హస్తిన పర్యటనలో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మొదటి రోజు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన ముఖ్యమంత్రి ఇవాళ మరికొందరు కేంద్ర మంత్రులతో పాటు హైకమాండ్ పెద్దలతోనూ సమావేశం కానున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే ఛాన్సెస్ ఉన్నాయి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. అయితే మొదటి రోజు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ రోజు కూడా మరి కేంద్ర మంత్రులతో పాటు హైకమాండ్ పెద్దలతోనూ సమావేశం కానున్నారు. హైకమాండ్ పెద్దలతో ముఖ్యంగా ఏ అంశాలు చర్చించబోతున్నారు? రైట్ రతిక, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పట్టిన రెండవ రోజు కొనసాగుతుంది. మొదటి రోజు పర్యటనలో భాగంగా ఇద్దరు కేంద్ర మంత్రులను, టోనీ బ్లేయర్ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై ముగ్గురితో కూడా చర్చించారు. ఇటు టోనీ బ్లేయర్తో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలకు సంబంధించి చర్చించి, మరోవైపు రాష్ట్రంలో ఉన్న యంగ్ ఇండియా యూనివర్సిటీ కానీ, స్కిల్ ఇండియా యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఇతరత్ర అంశాల గురించి ప్రధానంగా అక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలు కానీ, అక్కడ కావాల్సిన అనుమతులను గురిస్తామంటూ కూడా టోనీ బ్లేయర్తో మాట్లాడిన నేపథ్యంలో టోనీ బ్లేయర్ కూడా ఇక్కడ ఏదైతే విజన్ 2047 అనే థీమ్తో తెలంగాణ ప్రభుత్వం పనిచేయబోతుంది, దానికి సంబంధించి మీ సహకారం కూడా అవసరమని టోనీ బ్లేయర్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించిన నేపథ్యంలో ఇటు తెలంగాణలో చేపడుతున్న సంస్కరణలు కానీ, అభివృద్ధికి సంబంధించి కూడా టోనీ బ్లేయర్ తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని కూడా ప్రశంసించారు. ఇద్దరు కూడా ఇరువురి మధ్య ఎంఓఎల్కి సంబంధించి కూడా డాక్యుమెంటేషన్ చేంజెస్ చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఇటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి, గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఇద్దరితో కూడా ఇటు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, మరోవైపు మనోహర్ లాల్ ఖట్టర్ గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రితో కూడా చర్చించారు. రెండు అంశాలకు సంబంధించి అంటే ఇటు కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది ఏపీ ప్రభుత్వం, అంటే చట్ట విరుద్ధంగా, అంటే విభజన చట్టంలో ఉన్న ఇచ్చిన హామీలు కానీ, విభజన చట్టాలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైతే బనకచెర్లకు సంబంధించిన నీటిని గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ కానీ, అంతకుముందు ఏపీలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇద్దరు కూడా కొంత ఒప్పందం చేసుకున్నారు నీటికి సంబంధించి. అది అక్రమంగా జరిగింది. ఇది తెలంగాణ ప్రజలకు నష్టం వాటిల్లుతుంది బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా నిర్మించడం ద్వారా అనేది కూడా ప్రధానంగా ఫిర్యాదు చేసేందుకు నిన్న ఢిల్లీ వచ్చారు. ఢిల్లీ వచ్చి కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో చర్చించారు. మొత్తంగా నీటికి సంబంధించి, బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కానీ, ఇతరత్ర తెలంగాణ ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి, అలాగే తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో చర్చించారు. ఏదైతే ఈ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం వాటిల్లబోతోంది అనేది కూడా ప్రధానంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అంటే ఇరు రాష్ట్రాలకు కూడా నష్టం జరగకుండా ఉండే విధంగా కూడా చూస్తామంటూ కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ హామీ ఇచ్చారు. మరోవైపు కేంద్ర గృహ నిర్మాణ, అలాగే పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ఎంపీలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరందరూ కూడా ప్రధానంగా తెలంగాణలో మెట్రో ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించి అనుమతులు త్వరితగతిన ఇవ్వడం ద్వారా త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు మనోహర్ లాల్ ఖట్టర్ కానీ, అటు పట్టణ వ్యవహారాల శాఖ, గృహ నిర్మాణ శాఖ నుంచి కానీ, మరోవైపు ఇతర శాఖల నుంచి రావాల్సిన అనుమతులను కూడా ఇప్పించడం ద్వారా మెట్రో పనులు త్వరితగతిన పనులు ప్రారంభించవచ్చు అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. మొత్తం దాదాపు ఫేజ్ 2 70 కిలోమీటర్ల పైగా కూడా ఈ నిర్మాణం చేపట్టబోతున్నారు. 24,000 కోట్లతో నిర్మాణం అనేది చేపట్టబోతున్నారు. ఇటు ఉమ్మడి భాగస్వామ్యంతో మెట్రో ఫేజ్ 2 అనేది నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నాం. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రతిపాదనను మనోహర్ లాల్ ఖట్టర్ ముందు ఉంచిన నేపథ్యంలో ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నుంచి వాటా కూడా ఏదైతే భారీ వ్యయం కాబోతుంది, కాబట్టి అంటే 24,000 కోట్లు వ్యయం అవబోతోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం అవసరం. అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 18%, అంటే 3 నుంచి 4,000 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. కేంద్ర ప్రభుత్వం సహకరించాలంటూ కూడా గతంలోనూ కలిశారు. ఇటు కేంద్ర మంత్రులు కలిసిన తర్వాత ఆ నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారానికి సంబంధించి, నిధులకు సంబంధించి కానీ, రైతుల రూపంలో రావాల్సిన నిధులకు సంబంధించి కూడా గతంలో పలుమార్లు ఢిల్లీ వచ్చిన సందర్భంలో కేంద్ర మంత్రులు కలిసి వారందరూ కూడా రాష్ట్ర అభివృద్ధి సహకరించాలి, నిధులు విడుదల చేయాలంటూ కూడా వారందరినీ కోరారు. మరోవైపు మొదటి రోజు పర్యటనలో భాగంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, నిధులకు సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి టోనీ బ్లేయర్తో కలిసిన నేపథ్యంలో వారందరూ కూడా సానుకూలంగా స్పందించారు. ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా ఈరోజు మరి కొంతమంది కేంద్ర మంత్రులను కలిసే అవకాశం కనిపిస్తుంది. దానితో పాటు ఇటు పార్టీ హైకమాండ్ రాహుల్ గాంధీ కానీ, ఇటు కేసీ వేణుగోపాల్, మరోవైపు మల్లికార్జున ఖర్గే కూడా కలిసే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం అందుతోంది. దీనిలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన ప్రజెంట్ తాజా రాజకీయ పరిస్థితులు కానీ, మరోవైపు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే స్థానం అంటే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అక్కడ స్థానం ఖాళీ అయింది కాబట్టి దానికి సంబంధించి కూడా అధిష్టానం పెద్దలతో కలిసి చర్చిస్తారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి అధికారిక సమాచారం అయితే తెలియాల్సింది. మొత్తంగా చూసుకుంటే ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బిజీగా షెడ్యూల్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ రోజు ఎవరెవరిని కలుస్తారు కేంద్ర మంత్రులను కూడా చూడాల్సింది. కేంద్ర మంత్రులను కలిసి ఇటు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి నిధుల విడుదలకు సంబంధించి సహకరించాలంటూ కూడా వారందరం కూడా కోరబోతున్నారు. ఇటు రాహుల్ గాంధీ మరొక కేసీ వేణుగోపాల్ మరొక అజయ్ ఖర్గేను కలిసి రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు కొంతమంది ఏదైతే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఖాళీ ఉన్నాయి దానికి సంబంధించి ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి దాని గురించి చర్చిస్తారంటూ కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దాని గురించి చర్చిస్తారు లేదనేది కూడా అధికారికంగా తెలియాల్సి. మొత్తం చూసుకుంటే కనుక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా కొనసాగుతుంది. రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్